రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మున్సిపల్ కార్యాలయాల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణకు అధికారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. నామినేషన్ల ప్రక్రియకు తక్కువగా సమయం ఉండటంతో ప్రధాన పార్టీల ఆశావాహులు టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందడి నెలకొంది. మున్సిపల్ కార్యాలయాల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. కరీంనగర్, హుస్నాబాద్, హుజూరాబాద్లో నామినేషన్ల స్వీకరణకు అధికారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు నామినేషన్ దరఖాస్తు పత్రంతో పాటు అవసరమైన ధ్రువపత్రాలు జతచేసి సరిచూసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియకు తక్కువగా సమయం ఉండటంతో ప్రధాన పార్టీల ఆశావాహులు టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పోలీసులు నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సందర్శించి నామినేషన్ కేంద్రాలలో పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పురపాలక కార్యాలయం పక్కనే ఉన్న మెప్మా కార్యాలయంలో 2 అంతస్తులో నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయగా నామినేషన్ కేంద్రాల్లో కలెక్టర్ కలిగి తిరుగుతూ పరిశీలించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ పరిశీలించారు. నామినేషన్ కేంద్రంలో చేసిన ఏర్పాట్లు, హెల్ప్ డెస్క్ ను సందర్శించి ప్రక్రియ సజావుగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు 2 కేంద్రాలను ఏర్పాటు చేశారు. నారాయణపేట జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూరు పురపాలికల్లో నామినేషన్ల ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను జిల్లా కలెక్టర్లు పరిశీలించి అధికారులకు సూచనలు, సలహాలను అందించారు. ఈ నెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. 31న అభ్యర్థుల నామినేషన్లు పరిశీలించనున్నారు. ఫిబ్రవరి 3న నామినేషన్లను ఉపసంహరణకు గడువు విధించారు.